Hey guys, welcome back to my another video, and this video will be regarding the rumors and updates of some మూవీస్ పెద్ద ఏం లేవు, రెండు మూవీస్. దాని గురించే భయంకరంగా ట్విట్టర్ అంతా మోగిపోతుంది అనమాట. దాని గురించే మనం మాట్లాడదాం. చెప్పే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ సతీష్. నేను 879 దగ్గర ఉన్నా, మన 880 అయింది. సరేలే హ్యాపీగా ఉన్నాను అనుకునే లోపల ఒకళ్ళు తగ్గిపోయారు. సో అట్లా తగ్గకుండా కొంచెం పెంచండి అయ్యా, కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వండి అయ్యా, కొంచెం పుష్ చేయండి అయ్యా. 1000 ఈజ్ మై టార్గెట్. సో వేసేయండి. అండ్ మనం ఫస్ట్ ఒక 10 లైక్స్, ఓకే, 10 లైక్స్ చేసేయండి. పుష్ప 2 ఎక్కడ చూసినా పుష్ప ఇదన్నమాట సంగతి. సో ఫస్ట్ భయ్యా, తమన్ ఇచ్చిన బీజిఎం ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఉందో అది నచ్చలేదంట అనేది రూమర్. ఎంతవరకు నిజమో ఏమో తెలీదు, బట్ నమ్మకం అనేది నా థాట్. దెబ్బలు పడతాయన్న శ్రీలీల ఏమో భయ్యా, పాట నాకు ఫస్ట్లో ఎక్కలేదు, తర్వాత వినగా ఓకే బాగానే ఉంది. అంటే డిఎస్పి అన్నాక మీకు తెలిసిందే, ఆయన పాటలు ఫస్ట్ ఎక్కవు, స్లోగా ఎక్కిచ్చేస్తాడు. దాని తర్వాత మనమే హమ్ చేస్తాం. దీంతో పాటు మన పిఆర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇన్ఫ్లుయెన్సర్లకు అందరికి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు రీల్స్ చేస్తారు, దానివల్ల ఇంకొంచెం టాప్ అవుతుంది, ఇంకొంచెం ట్రెండింగ్ అవుతుంది. ఎక్కడ చూడు కిసిక్ కిసిక్ అనే సాంగ్ వస్తుంటుంది. సో మనం అలవాటు అయిపోతాం. అండ్ ఇది ఒక ప్రాసెస్ అనమాట. మనల్ని ఆ సాంగ్ని అలవాటు చేయడానికి, బాగుందా బాగాలేదా అనేది మన పక్కన పెట్టేసేయండి, మనకు అలవాటు చేస్తారు. అండ్ ఆల్సో దీంతో పాటు మనకి ప్రోగ్రామ్స్లో ఏదైతే ఉందో దానిలో కూడా మనకి సాంగ్ పెట్టేస్తారనమాట. మా టీవీలో వస్తుంటాయి గేమ్ షోస్, లేకపోతే ఈ టీవీలో అయినా కానీ ఎక్కడ పడితే అక్కడ ప్రతి ఒక్క దానిలో బిట్ యాడ్ చేసేయడం, ప్రమోట్ చేసేయడం. సో మనకేంటంటే ఆ మూవీ వచ్చే లోపల మనం విల్ బి గెటింగ్ హైప్డ్. సో అదనమాట. మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఓకే బాగానే ఉంది. ఎంతైనా పాట కన్నా మించి కాదు. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ అది ఎంత నెగిటివ్గా స్ప్రెడ్ అయిందంటే వైరల్ అయిపోయింది. ఆ సాంగ్ వచ్చిన రోజు నుంచి వైరల్ అయింది. ఈవెన్ ఇట్ ఈస్ నెగిటివ్ నుంచి పాజిటివ్ అయింది. బట్ ఇది నెగిటివ్ అయింది కానీ ఇంత వైరల్ కాలేదు, బట్ ఓకే. అండ్ నెక్స్ట్ ఈజ్ రూమర్ అనాలో, లేకపోతే అప్డేట్ అనాలో, లేకపోతే ఇంకేమనాలో నాకు తెలియదు, మీరే చెప్పండి. 3 hours 22 minutes ఏంటయ్యా సినిమా. అంతసేపు థియేటర్లో కూర్చొని చూసేటప్పటికల్లా ఎలా ఉంటుందో. అండ్ అంత ఫుల్. దీంతో పాటు పార్ట్ 3 రూమర్ ఉంటుందని లైక్ రష్మిక గారు పెట్టారు ఏదో పోస్ట్ ఇన్స్టాగ్రామ్లో. సో దాన్ని బట్టి మనం చెప్పచ్చు, ఐ డోంట్ నో వాట్. సో ఇదన్నమాట పుష్ప 2. అండ్ మీరు ఈగర్లీ వెయిటింగ్. అసలు వెయిటింగ్ కాదు, ముందు అసలు రిలీజ్ అవుతుందా December 5th అనేది నా డౌట్. మోస్ట్ ప్రాబబ్లీ రిలీజ్ అవ్వాల్సిందే, పక్కా అవుతుంది. బట్ దెర్ విల్ బి లైక్ ముందుకు వెనక్కి అండ్ షోస్ క్యాన్సిల్ అవ్వడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో చూసుకోండి, అదనమాట సంగతి. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడకపోవాల్సింది గేమ్ చేంజర్. అసలు గేమ్ చేంజర్స్ అప్డేట్స్ అని ఇస్తున్నారు కానీ అంత వైరల్గా కనిపించట్లేదు ఎక్కడ, కానీ అప్డేట్స్ వస్తున్నాయి. బట్ దిస్ అప్డేట్ ఈస్ వెరీ నైస్. నాకు చాలా నచ్చింది ఆ BTS అండ్ సాంగ్. ఆ సాంగ్ కూడా నాకు భలే హాయిగా ఉంది. ఆ ప్రొమో బై తమన్ ఎక్కడి నుంచి తస్కరించారో ఐ డోంట్ నో, బట్ ద మ్యూజిక్ ఇస్ వెరీ వెరీ నైస్. అండ్ మీకు కానీ ఎక్కడి నుంచి దుబ్బేశాడు ఆయన దొంగతనం కాదు, తస్కరించుట తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ దాంతోపాటు నాకు ఈ పాటలో సింగర్స్ నాకు బాగా ఇష్టం అనమాట. ఒకళ్ళు వచ్చేసి కార్తిక్, ఇంకోళ్ళు వచ్చేసి శ్రేయా ఘోషల్. వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో వెయిటింగ్ ఫర్ దిస్ సాంగ్, విన్నాం. అండ్ ఈ వీడియో వచ్చేటప్పటికల్లా నాకు తెలిసి మీరు వినేసి ఉంటారు. ఆ సాంగ్ ఎలా ఉందో అనేది కింద కామెంట్ సెక్షన్ చెప్పండి. అండ్ దాని గురించి కూడా ఒక కమ్యూనిటీ పోస్ట్ పెడతా, చూడండి. అండ్ కిసిక్ గురించి కూడా పెట్టాను. దే ఆర్ సేయింగ్ గుడ్, బాగుంది అనేది చెప్తున్నారు. సో సేమ్ అలానే దీనికి కూడా పెడతా, చెప్పండి. గేమ్ చేంజర్ నుంచి ఇంకేం అప్డేట్స్ ఉంటాయి? ఇంకేం లేదు, కానీ గట్టి పోటీ అయితే ఉంది గేమ్ చేంజర్కి. బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ మూవీస్. అదేంటంటే చిన్న మూవీస్ అన్నీ ఉన్నాయి. పెద్ద మూవీ రిలీజ్ అవుతున్నా కూడా అంత బాక్స్ ఆఫీస్ హిట్, గ్లోబల్ రేంజ్ అయితే మాత్రం లేదు. రాదేమో అని నాకు కొంచెం డౌట్. అండ్ దీంతో పాటు ఇంటర్నేషనల్గా
ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నారు. నైస్ నైస్ అయ్యా, నైస్. అమెరికాలో దట్టు చూద్దాం, అది కూడా చూద్దాం. మన తెలుగు వాళ్ళు అక్కడ కూడా ర్యాంప్ ఆడిస్తారు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఐపీఎల్ ఆప్షన్. నాకైతే పిచ్చగా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఇట్. కానీ అట్లానే కొంచెం బాధ కూడా ఉంది. లైక్ అన్సోల్డ్ బై వార్నర్ అన్సోల్డ్ అయ్యారు. ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఐపీఎల్ గురించి మాట్లాడాలి. ఐపీఎల్లో జరిగే పాయింట్స్ అండ్ ఆ గేమ్, ఆ ఎంటర్టైన్మెంట్ అండ్ దాని టీమ్స్, దీని గురించి మాట్లాడాలి అండ్ దీని గురించి చేద్దాం అంటే మాత్రం చెప్పండి, వీళ్ళు పక్కా చేద్దాం. నాకు బాగా ఇష్టం అనమాట. ఈవెన్ నాకు దాని ఫేవరెట్ టీం ఏంటంటే సిఎస్కే. మీ ఫేవరెట్ టీం ఏమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఎంజాయ్ చేస్తాను ఐపీఎల్. మీకు ఓకే అంటే ఐ విల్ డూ. దాని గురించి కూడా మాట్లాడదాం, టీమ్స్ గురించి మాట్లాడదాం. ఆప్షన్లో చాలా బాగుంది, చాలా మంచిగా జరిగింది. సో దీస్ ఆర్ ది రూమర్స్ అండ్ అప్డేట్స్. ఇదనమాట. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్, సీ యూ, టాటా. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి.